వెల్కమ్ టు టీ10. నేను మీ సుందర్. తమిళనాడులో విజయ్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారా, ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎట్లా చేస్తున్నారు అనే అంశాలని పాయింటెడ్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. విజయ్ టీవీకే పార్టీ తమిళగ వెట్రి కజగం 108 సీట్లు గెలుచుకుంది అసెంబ్లీ ఎన్నికల్లో. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, లెఫ్ట్ పార్టీలు 2 సిపిఐ మద్దతు ఇచ్చినాయి. అదేవిధంగా వీసీకే పార్టీ విముక్త చిరుతల కచ్చి పార్టీ మద్దతు ఇచ్చింది. అదేవిధంగా చిన్న పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. నేను ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకుంటా అని గత 2 రోజుల నుంచి విజయ్ గవర్నర్ దగ్గరకు పోతా ఉంటే గవర్నర్ రోజుకో లెంక పెట్టి బయటికి పంపిస్తుండు, అవకాశం ఇస్తలేడు. అంతేకాదు వరుస పరిణామాలు జరుగుతున్నాయి. ఫస్ట్ పరిణామం ఏంటంటే పెద్ద పార్టీగా నిలిచిన పార్టీని గవర్నర్ పిలవాలి. టీవీకేనే విజయ్ నేరుగా పోయి కలిసిండు. ఆయన కొర్రీ పెట్టి మొత్తం ఎమ్మెల్యేలకు సంబంధించిన లిస్టు కావాలి నాకని కొర్రీ పెట్టి నిన్న పంపించిండు బుధవారం. గురువారం రోజు రెండోసారి విజయ్ పోయిండు, మళ్ళీ వెనక పంపించిండు. నిన్న కాంగ్రెస్ ఒకటే అఫీషియల్గా మద్దతు ఇచ్చింది. ఈరోజు లెఫ్ట్ పార్టీలు 2, అదేవిధంగా వీసీకే పార్టీ, ఈ చిన్న పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నామని చెప్పేసి బహిరంగంగా చెప్పినాక కూడా వెనకకు పంపించి బ్యాక్ ఎండ్లో బుధవారం రోజు సాయంత్రం సడన్గా ఆయనకి ఇచ్చిన కాన్వాయ్ని తొలగించరు. విజయ్కి ఇచ్చిన ఏదైతే సీఎం కాన్వాయ్ని వెంటనే వెనక్కి తీసుకుర్రు. అంటే ఎన్నికలు అయిపోగానే కాన్వాయ్ వచ్చి ఇప్పుడు సరిగ్గా ప్రమాణ స్వీకారం రేపు అన్న రోజు కాన్వాయ్ వెనకకి లాగేసుకుంటే కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చిన వాళ్ళు నిజంగా భయపడరా? ఒక ఆందోళన ఉంటుందా ఏం జరుగుతుంది అనేది? ఆ కాన్వాయ్ లాక్కునే కంటే ముందే మార్నింగ్ నుంచి వాళ్ళకు అనుకూలమైన బడా మీడియాలో పెద్ద ఛానళ్లలో డిబేట్ల రూపంలో స్టోరీల రూపంలో డిఎంకే ఏడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయని చెప్పేసి పెద్ద ఎత్తున స్టోరీలు నడిపి ప్రాపగండా నడిపిర్రు. ఇప్పుడు విజయ్ వెంటనే వీళ్ళను కాంగ్రెస్నో మిగతా వాళ్ళనో నమ్ముకోకుండా వెంటనే విజయ్ ఏడిఎంకే పార్టీతో వెళ్ళిపోతే చాలా సేఫ్గా ఉంటుంది, ఎన్డీఏలో ఉంటాడు. ఎన్డీఏలో ఉంటే ఈడీ అదేవిధంగా ఐటీలా ఇబ్బంది ఉండదు, అభివృద్ధి సంబంధించిన సహకారం కూడా ఉంటుందని చెప్పేసి పెద్ద ఎత్తున అనాలసిస్టులు డిన్ని చాలా వండి వార్చరు. మొత్తం డిబేట్లన్నీ ఇవే నిన్న బుధవారం రోజు. ఆడికి అయిపోయిందా? అయిపోలే. కాంగ్రెస్ సంబంధించి టీవీకేకి మద్దతు ఇస్తుందని చెప్పగానే డిఎంకే పార్టీలో ఒక చిన్న స్పోక్స్ పర్సన్ అతను కామెంట్ చేసిండు, కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది డిఎంకేకి అని. వెంటనే దాన్ని పెద్ద ఎత్తున బ్యానర్లు పెట్టి స్టోరీలు పెట్టి వార్తలు చదివి డిబేట్లు పెట్టి చాలా హంగామా చేశారు. అంటే డిఎంకే కూడా హర్ట్ అయింది కాంగ్రెస్ మీద. ఈ కూటమి నుంచి బయటకు వచ్చినందుకు డిఎంకే హర్ట్ అయింది. కాబట్టి హర్ట్ అయిన డిఎంకే వెంటనే ఏడిఎంకే తోటి కలిసి అవసరమైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఈ స్టోరీలు మొత్తం సోషల్ మీడియా నిండా ఉండడంతో వెంటనే కొత్తగా రాజకీయంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది విజయ్. మరి ఆయన ఆందోళన పడడా, ఆయన టీం ఆందోళన పడాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఒక స్కెచ్ అయితే ఆడికాగలే. ఈరోజు గురువారం రోజు మార్నింగ్ ఒకసారి పోయిండు విజయ్, తర్వాత మధ్యాహ్నం తర్వాత మళ్ళీ కలిసిండు. అయినా కానీ లెఫ్ట్ పార్టీలు, తర్వాత కాంగ్రెస్, వీసీకే ఇన్ని పార్టీలు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా నేను బల నిరూపణ తర్వాత చేసుకుంటా, ప్రమాణ స్వీకారం చేసుకొని బల నిరూపణ చేసుకుంటా అని చెప్పిండు విజయ్. అసలు యాక్చువల్గా ఈరోజు 7వ తారీఖు ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు కూడా వాళ్ళు చేసుకుర్రు. కానీ కావాల్సుకొని ఇబ్బందులు పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు అంటే అన్ని ప్రయత్నాలు, సామధాన భేద దండోపాయాలను వాళ్ళు ఉపయోగించడానికి వెనక్కి పోలేదు. అయితే ఇదేనా ఫస్ట్ టైం? అసలు వాళ్ళ చరిత్ర కూడా ఒకసారి చూడాలి. ఇదంతా ఎవరు చేస్తుర్రు, ఎందుకు చేస్తుర్రు, ఎట్లా చేస్తుర్రు అంటే మనం చూడొచ్చు. ఆపరేషన్ కమల్ ఇక్కడ 9 రాష్ట్రాల లిస్టు ఉన్నాయి. ఆ లిస్టు లేని రాష్ట్రాలు కూడా మనకుంటాయి. కర్ణాటకలో 2019 ఏం జరిగింది? బీజేపీకి 105 సీట్లు ఉంటే కాంగ్రెస్ జేడీయూ సంకీర్ణ ప్రభుత్వం నుంచి 17 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి కుమారస్వామి ప్రభుత్వాన్ని బడగొట్టి యడ్యూరప్పను సీఎంగా చేసిర్రు. 2020లో మధ్యప్రదేశ్లో 107 సీట్లు ఉన్నాయి బీజేపీకి. అప్పుడు జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ నేత, ఆయనతో పాటు 22 మందిని బయటికి గుంజి అప్పుడు కమల్నాథ్ ప్రభుత్వం పడిపోవడంతో శివరాజ్ సింగ్ చౌహాన్ని ముఖ్యమంత్రి చేసిర్రు మధ్యప్రదేశ్లో. మహారాష్ట్రలో 2022లో శివసేన సంబంధించి వాళ్ళకి అంతకుముందుకు మిత్రపక్షం, ఆ మిత్రపక్షంలో ఉండి తర్వాత ఉద్ధవ్ ఠాక్రే పార్టీ నుంచి 40 మంది ఒక ఏక్నాథ్ షిండేను
ఒక గ్రూపు కట్టించి ఒక 40 మందిని బయటికి గుంజి తర్వాత ఏక్నాథ్ షిండేను ముఖ్యమంత్రి చేసిర్రు, ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఉన్నాడు, ఆ తర్వాత కాలంలో ఫడ్నవీస్నే ముఖ్యమంత్రి చేసిర్రు. ఇక అరుణాచల్ ప్రదేశ్ 2016లో బీజేపీకి 11 సీట్లే ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి పెమా ఖండు ఆయనను ఫస్ట్ తీసుకుపోయి డైరెక్ట్ బీజేపీలోకి వచ్చి జాయిన్ అయితే ఇబ్బంది అవుతుందని పీపీఏ పార్టీలో జాయిన్ చేయించి ఆ తర్వాత పీపీఏ పార్టీని బీజేపీలో మర్జీ చేయించారు. ఇక ఏకంగా అసలు ఎలాంటి ఇబ్బంది లేకుండా బీజేపీ డైరెక్ట్గా గవర్నమెంట్ ఏర్పాటు చేసింది 2016లో. గోవాలో 2017లో బీజేపీకి 13 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కు 17 సీట్లు వచ్చినాయి. అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్ ఉన్నప్పటికీ గవర్నర్ను ఉపయోగించుకొని బీజేపీకి 13 సీట్లే ఉన్నాయి. ఆ సందర్భంగా అతిపెద్ద పార్టీ కాంగ్రెస్ను పిలవాలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి, అట్లా చేయలేదు. బీజేపీకి 13 సీట్లు ఉంటే బీజేపీని పిలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుర్రు. మణిపూర్లో 2017లో 21 సీట్లు ఉన్నాయి బీజేపీకి, కాంగ్రెస్కి 28 సీట్లు ఉన్నాయి. అతిపెద్ద పార్టీ కాంగ్రెస్గానే ఉంది. కానీ ఇదే గవర్నర్ల వ్యవస్థను ఉపయోగించుకొని గవర్నర్ ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంది. 2017లో బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ మహాగఠబంధన్లు ఉంది, అందులో నుంచి బయటకు తీసుకొచ్చి బీజేపీ తోటి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిర్రు. ఆ తర్వాత మధ్యలోనే కూలిపోయింది. తర్వాత మళ్ళీ ఎలక్షన్లో మళ్ళీ నితీష్ కుమార్ను కలుపుకొని బీహార్లో పోయినసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నితీష్ కుమార్ కొన్ని రోజులు సీఎంగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు. అదేవిధంగా ఉత్తరాఖండ్లో 2016లో 28 సీట్లు బీజేపీకి ఉన్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే ఒక వర్గాన్ని రెచ్చగొట్టి అంతఃకలహాలు తిరుగుబాటు అని చెప్పేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించి ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ 2017 ఎన్నికల్లో బీజేపీ మొత్తం ఆ రాష్ట్రాన్ని ఆక్యుపై చేసింది. ఉత్తరాఖండ్ పుదుచ్చేరిలోనైతే బీజేపీకి అసలు ఒక్క సీటు కూడా లేకుండే. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి అక్కడ ప్రభుత్వాన్ని వడగొట్టి తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇదే కాదు, త్రిపురలో లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉంటే కాంగ్రెస్ సంబంధించిన పార్టీని మొత్తం మింగేసి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ మొత్తం నాయకులను మొత్తం బీజేపీలోకి చేర్చుకొని ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా త్రిపుర ముఖ్యమంత్రి కూడా ఇప్పుడు కాంగ్రెస్ లీడరే. సో వాళ్ళని మొత్తం బీజేపీగా చేర్చుకొని అసలు బీజేపీ లేని స్థానంలో కూడా ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. సో మొత్తంగా అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకొక ఈ మ్యాజిక్లు ఈ జిమ్మిక్కులు చేయడం బాగా 6 ఏళ్ళ నుంచి. ఇప్పుడు 2026లో తమిళనాడులో ఎన్నికల్లో ఇప్పుడు ఏడీఎంకే తోటి పొత్తులో ఉంది బీజేపీకి ఒకటే సీట్ వచ్చింది. ఏడీఎంకేకి 47 సీట్లు వచ్చినాయి, 47 + 1 48. తర్వాత డిఎంకేకు 59 సీట్లు వచ్చినాయి. డిఎంకే ఇక చివరి క్షణంలో ఈ ఆటలు ఈ డ్రామాలు మొత్తం అర్థమైన డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ బయటకు వచ్చి విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనిస్తాం, మేము ఈ సంక్షోభాన్ని రానియం, ఈ రాజకీయ సంక్షోభాన్ని కోరుకోవట్లేదు. తమిళనాడులో విజయ్కి ప్రజలు మెజారిటీ ఇచ్చినారు, ఎక్కువ సీట్లు ఇచ్చినారు కాబట్టి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొనివ్వండి, నేను మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో మళ్ళీ కొట్లాడి తప్పకుండా అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తా, ఇప్పుడు మాత్రం నేను డిస్టర్బ్ చేయను ఏర్పాటు చేసుకోవడానికి అని చెప్పేసి ఒక ప్రకటన చేయడంతో బీజేపీ కుట్రలన్నీ ఒక్కసారిగా మళ్ళా ఏం చేయాలనో తోయని పరిస్థితులు అయితే ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నది ఏడీఎంకే 47 + బీజేపీ 1 48, ఇంకా చిన్న ఒక 4-5 సీట్లు ఏమో ఉన్నట్టు ఒక 50 సీట్లు ఏమో తిప్పి కొడితే. సో ఇప్పుడు లెఫ్ట్ పార్టీలో రంగంలోకి దిగి సిపిఐ, సిపిఎం, వీసీకే చిన్న పార్టీలు ఇవన్నీ మద్దతుగా నిలిచి టీవీకే పార్టీ విజయ్ పార్టీని ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేయించడానికి అధికారంలోకి తీసుకురావడానికి రంగంలోకి దిగి కీలకంగా కసరత్తులు అయితే చేస్తున్నాయి. సిపిఎం పార్టీ అక్కడ తమిళనాడు కార్యదర్శి కూడా ప్రకటించిండు విజయ్ని పిలవాలి, ప్రమాణ స్వీకారం చేయించాలి అని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ, వీసీకే పార్టీ, అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు, కమల్ హాసన్ గారు అక్కడున్న అనేక మంది స్పందిస్తూ ఉన్నారు. స్పందించనిదల్లా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మోడీ సర్కారు, అదేవిధంగా తమిళనాడులో ఉన్న గవర్నర్. కాబట్టి ప్రజలారా ఇట్లా బ్లాక్మెయిల్ చేసుకుంటూ తమిళనాడులో కూడా డ్రామాలు చేస్తామంటే ఇక్కడ ద్రవిడ గడ్డ మీ పప్పులు ఉడకై అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వాళ్ళు ఇంకా ఏం చేద్దాం అనుకొని గవర్నర్ను ఇంకా ఆపుతున్నారు.
ఏం కుట్రలు చేస్తుర్రు, ఎందుకు ఇట్లాంటి కథలు పడుతున్నారు, మీరేమనుకుంటారో తప్పకుండా కామెంట్ రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ10.